ఎవడైతే జబర్దస్త్లో డబుల్ మీనింగ్ వేస్తూ ఆర్డర్ మీద సెటైర్లు చేస్తుంటాడు కదా జోక్స్, జబర్దస్త్ ఆర్పీ లంజా కొడుకు అనమాట, పులుసు అమ్ముకునేవాడు అనమాట, పాచిపోయిన పులుసు. వీనికి నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను, గుద్దా మూసుకొని నీ పన్ను చూసుకో. తెలుసు నువ్వు పాలిటిక్స్లో చిల్లర కోసం నానా సంకలు నాకుతున్నావు, సో వాళ్ళ సంకల్పైన నాకు, అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడేంత స్థాయిలో నువ్వు లేవు. ఏదో పులుసు అమ్ముకుంటున్నావు అమ్ముకో. ఈ గానాకులు దెంగినావంటే ఇంటికి వచ్చి దెంగుతాం నిన్ను మీ వాళ్ళని చెప్తున్నా చూడు. ఎందుకంటే మాకు తెలుసు వాళ్ళిద్దరు ఒపీనియన్ని మేము రెస్పెక్ట్ ఇస్తాం, ఎందుకంటే ఇది డెమోక్రసీ కంట్రీ. వాళ్ళు ఏమైనా చేసుకొని కానీ వాళ్ళ విషయం మాట్లాడి నువ్వు మాకు చిచ్చు పెట్టాలనుకుంటే మాత్రం కొడక నేను ఖచ్చితంగా దెంగేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ మాటలు ఎవరు నమ్మొద్దండి. ఈ చిల్లర్లని ఎవరికి డబ్బుల కోసం ఎంతైనా డ్రామాలు దింగుతాడు. ఆర్పీ కానీ ఎక్కడ కనిపిస్తాడా ఖచ్చితంగా నోట్లో ఉచ్చులు పోసి మరి కొట్టండి.